వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశమో దేవో నభూతో నభవిష్యతి ఆపదామతహస్తారం దాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తి యోగ సాధనలంటే ఎలా ఉంటాయి? మామూలుగా భక్తి అంటే భగవంతుడు చెప్పిన విధంగా జీవించడం. చాలామంది ధర్మశాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు భక్తికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటంటే, మన శరీరం కంటే దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి, అప్పుడే భగవత్ కృప మన మీద వర్షిస్తుంది, కరుణిస్తుంది అని చెప్తారు. అంటే మనం శరీరంలో ఏదైనా ఒక భాగానికి గాయము కానీ లేదా ఏదైనా నొప్పి కానీ అయినప్పుడు మనం ఏ విధంగా శరీరాన్ని చూసుకుంటామో, ఎంత అభిమానిస్తామో, శరీరానికి రోగాలు రాకుండా ఎలా జాగ్రత్తగా తీసుకుంటామో, ఆ విధంగా శరీరాన్ని ప్రేమించినట్టుగా భగవంతుణ్ణి మనం ప్రేమించాలి. అలాంటి భక్తి సాధనల యొక్క విశేష సమాహారం మనం తెలుసుకుందాం. ఆచారాలకు, ఆధ్యాత్మిక సాధనకు రెండు పరమ లక్ష్యాలున్నాయి. ఒకటి, మనస్సును అదుపులో పెట్టుకోవడం, ఆ మనస్సుకు శాశ్వతమైన ఆనందాన్ని అందించడం. ఈ లక్ష్య సాధనకు మూడు ప్రధాన మార్గాలున్నాయి. అవే భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు. వీటిలో భక్తి మార్గము అత్యధులకు చేరువైంది. మనసు, వాక్కు, కర్మ, శరీరాల ద్వారా భగవంతుని సేవించడం భక్తి మార్గం. మనసుతో సేవించడం అంటే సర్వత్రా సర్వేశ్వరుని గురించి ధ్యాన చింతనలో నిమగ్నం కావడం, లోకేశ్వరుని లీలను స్మరిస్తూ ఆ స్వాత్విక జీవనాన్ని గడపడం. వాక్కులతో ఆ విశ్వేశ్వరుని సూచిస్తూ నామ గుణ కీర్తనలు ఆలపించడం. శరీరంతో సేవ చేసుకోవడం అంటే ఆ కరుణాసాగర్ని చేతులారా పూజించడం, పాదాలతో పుణ్యతీర్థాలను సందర్శించడం. జ్ఞానార్జన భక్తి యోగానికి దారి చూపుతుందని ఎందరో సాధకులు నిర్మించారు. అయితే భక్తి లేకుండా జ్ఞానం కలగడం అసంభవం. పరిపూర్ణ భక్తి పరమ జ్ఞానంతో ముగుస్తుంది అంటాడు రమణ మహర్షి. మనిషి భక్తి యోగ సాధనలు పురోగమను సాధించినప్పుడు సర్వత్రా పరిపూర్ణతను దర్శిస్తాడు. భక్తుడు ఎవరిలోనూ లోపాలు చూడ్డు, ఎవరితోనూ కటువుగా మాట్లాడు, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా మూర్ఖంగా వాదోపవాదానికి దిగడు. ఓర్పు, కరుణ కలిగి ఉంటాడు. అన్ని ప్రాణులపై సమభావం, పరమ శాంత స్వభావం భక్తి యోగ సాధనకు అర్హతలు. అమితమైనటువంటి ఔదార్యం, సరళత్వం కూడా భక్తి యోగ సాధనకు మార్గం. భక్తులైన వారిలో కనిపించే మరొక రెండు విశేష లక్షణాలు నిర్విచారం, నిర్భీతి. వారు దేనికి భయపడరు, బాధపడరు. అలాంటి భావనతో రాముని వారసులు మాకేమి విచారము, నీదే భారము దాశరథి కరుణా పయోనిధి అన్నాడు భద్రాచల రామదాసు. మనం దేని గురించి అయితే ధ్యానిస్తామో అదే స్వభావాన్ని సంతరించుకుంటాం. రాత్రింబవళ్ళు ఆ భగవత్ చింతనతో దైవీ స్వభావమే అలవడుతుంది. అటువంటి వారు ఎప్పుడూ సంసార దుఃఖాన్ని అనుభవించరు. శరణాగతి, శాంతి, దయా, దాక్షిణ్యం, వినయం, నిబ్బరం తదితర ఉత్తమ గుణాలు భక్తి అనే కల్పవృక్షానికి కాసేటువంటి మధుర ఫలాలు. అలాగే ఏ భాగవతోత్తముడైనా తన ఇక్కట్లను, తన బాధలకు పరులు, పరిస్థితులు కారణమని నిందించడు. తన కర్మల ఫలితంగానే తనకు కష్టాలు వచ్చాయని అనుకుంటూ వాటిని సహనంతో ధైర్యంగా ఎదుర్కొంటాడు. భగవంతుని ప్రేమించడమే మానవ జీవిత ఉద్దేశమని భక్తి యోగ సాధన స్పష్టమవుతున్నది. బృందావనంలోని గోపికలు, అలకాపరులు శ్రీకృష్ణుని కోసము వ్యక్తపరిచిన ప్రేమ లాంటిది. శ్రీకృష్ణుడు మధురానగరికి వెళ్ళినప్పుడు వారంతా, ఆ గోకులంలోని వారంతా ఎడబాటును భరించలేక విలపిస్తూ సంచరించారు. మనకు పరమాత్మపై అలాంటి ప్రేమ పుట్టినప్పుడు బాహ్య ఉపచారాల ప్రాధాన్యత కూడా తగ్గిపోతుంది. అందుకే పూజ, హోమము, యజ్ఞ యాగాదులు ప్రాథమికమైనటువంటి ఉపచారాలు. భగవంతుని మీద ప్రేమ పెరిగే కొద్దీ వీటి అవసరం తగ్గిపోతుంది. గాలి వీచనంత వరకే విసనకర ప్రయోజనం. గాలి వీచడం ఆరంభిస్తే ఇక విసనకర అవసరం లేదు అన్నాడు రామకృష్ణ పరమహంస. జై శ్రీరామ్.